అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చింది. అందులో భాగంగా రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని చెప్పింది కనుక బీఆర్ఎస్ పార్టీ ఆందోళన నిర్వహిస్తుంది. ఈ రోజు పూర్తిగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నిరసనలు చేపట్టింది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ధర్నాలో పాల్గొన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా రైతులందరికీ రుణమాఫీ చేయలేదు అని మీ ధర్నాలో కూకున్నారు. అసలు ఏంది మీ డిమాండ్స్ ఏంటి? 2 లక్షల వరకు రుణమాఫీ ఏదైతే చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల భాగంగా ఏదైతే రైతులకు మాటిచ్చిండ్రో దాన్నే వారు అవలంబించాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. 2 లక్షల రూపాయలు పూర్తిగా రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిసెంబర్ 9 ఏదైతే డేట్ ఇచ్చిర్రో ఆ డేట్లను వివిధ డేట్లు మారుస్తూ ఆగస్టు 15 వరకు డెడ్ లైన్ వారికి విధించుకున్నారు. దాన్ని ఎవరు విధించుకోలేదు. 2 లక్షలు కావాలని ఎవరు డిమాండ్ చేయలే. ఆగస్టు 15 లోపల చేయాలని డిమాండ్ ఎవరు చేయలే. ఇది కాంగ్రెస్ పార్టీ మాత్రమే వాళ్ళు తీసుకున్నటువంటి కార్యక్రమం. కానీ 2 కూడా వారు ఫెయిర్ అయినరు. మేము రైతులకు మద్దతుగా మీరు ఇచ్చినటువంటి మాటను మీరే నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా అయితే మేము ధర్నాలు చేసినామో మరి అదేవిధంగా మేము ధర్నాల్లో పాల్గొంటాం. అవసరమైతే హైవేలు దిగ్బంధం చేస్తాం. పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాల్లో మేము చురుకుగా పాల్గొని తప్పకుండా రైతులకు న్యాయం అయ్యే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి మేము రైతులకు భరోసా ఇస్తా ఉన్నాం. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు వివిధ హామీలు ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ రైతు భరోసా కూడా ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ రైతు భరోసా రైతుల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తారు. అంటే రైతులకు చాలా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒకటి 24 గంటలు కరెంట్ ఇచ్చింది, నాణ్యమైనటువంటి కరెంటు, ఫ్రీ కరెంటు. మరి కరెక్ట్ సమయంలో వారికి ఎరువులు కూడా సప్లై చేసింది. అక్కడ ధాన్యం పండిన తర్వాత రైతులకు ధాన్యం అక్కడ పొలాల్లోనే ఉన్నది. మరి రైతు బంధు ఇచ్చింది, రైతు భరోసా ఇచ్చింది. మరి ఈరోజు రుణమాఫీ కూడా 17,000 కోట్లు 4 దఫాలుగా రుణమాఫీ చేసింది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పెంచుతానది పెంచలేదు, సమయానికి ఇవ్వట్లేదు, ఎరువులు ఇవ్వట్లేదు, మోటార్లకు మీటర్లు పెడతా అంటుంది, రుణమాఫీ చేస్తా అని చెప్పి చేయలేదు, కరెంట్ ఇస్తామని చెప్పేసి కరెంటు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. మరి ప్రతి దినంలో 10 సార్లు కరెంటు పోయేటటువంటి పరిస్థితి. మరి అన్ని విధాలుగా రైతులను మోసం చేస్తుంది. మరి అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ వచ్చిన వాళ్ళకి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. ఇంత మటుకు ఆ 1,00,000 రూపాయలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. 2,000 వచ్చే పెన్షన్కి 4,000 చేస్తామన్నారు. ఈరోజు ఆ 2,000 కూడా సరిగ్గా రావడం లేదు. ఇవన్నీ గ్రహించినటువంటి ప్రజలు రోడ్డు మీద ఎక్కిండ్రు. మేము వారికి మద్దతుగా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మెడలు వంచడం ఖాయమని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అయితే ముఖ్యంగా పాలిటిక్స్ డైవర్స్ కోసం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పి దానికి ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కూడా మేము తొలగిస్తామని చెప్పి దానిపై మీరు ఒకటి రాజీవ్ గాంధీ విగ్రహాలకు ఏం కొదవలేదు. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు చాలా విగ్రహాలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ విగ్రహం కావాలని కయ్యానికి కాలు చూపుతూ మరి సచివాలయం ముందు ఏదైతే మనం తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలనుకుంటామో అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తేవడం కోసం కేవలం డైవర్షన్ డ్రామా మాత్రమే. రైతులని ఒక డైవర్షన్ చేస్తూ మీడియా అటెన్షన్ని డైవర్ట్ చేయడం కోసమే చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఎట్టి పరిస్థితిలో తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ పెట్టే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. మొత్తంగా చూసుకోవచ్చు, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే వరకు పోరాటం చేస్తాం. పూర్తి స్థాయిలో రైతాంగానికి ఎవరైనా సరే రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో 2 లక్షల రూపాయలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తారు. ధర్నా చేపట్టామని చెప్పి నిజామాబాద్ అర్బన్ మాజీ గణేష్ గుప్తా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.